అందరికీ జై శ్రీరామ్। ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయులకు మీరు పార్టీ పరంగా కానీ కుల మతాల పరంగా కానీ మీరు కనుక ఈ వీడియో చూడాలనుకుంటే ముందుగానే బంద్ చేయండి। ఎందుకంటే ఇది భారతదేశంలో జీవించాలి, నేను హిందూ ధర్మంగా మంచిగా బతకాలి, నా భార్య బిడ్డలు బాగుండాలి, నేను కూడా 3 పూటల అన్నం తినాలి, జై జవాన్ జై కిసాన్ అంటూ గర్వంగా నా ఇండియా జెండా వైపు తలెత్తుకొని చూస్తూ నా జీవితాన్ని ముగించాలి అనుకునే ప్రతి ఒక్క భారతీయుడు ఈ వీడియో చూసేయడానికి అర్హుడు మాత్రమే। కానీ చిల్లర చితక రాజకీయాలు చేయడానికి ఈ వీడియో చూద్దాం అనుకుంటే మీరందరూ ముందుగానే వీడియో బంద్ చేసి వేరే వీడియో చూసుకోవడం చాలా మంచిది। ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఎందుకంటే భారతదేశానికి ఇంతకు ముందు ఉగ్రవాదులు వచ్చి పార్లమెంట్ పైన 2002లో దాడి జరిపినారు। డైరెక్ట్ ఎంపీని అటాక్ చేసి కాల్చినారు, పార్లమెంట్ మీదనే దాడి చేసినారు। మరి ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసుకోండి సోదరా, ఎందుకంటే ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయా? ముంబైలోనే 2007లో 2008 2009లో 3 సార్ల ఘోరాతి ఘోరమైన దాడులు జరిగినాయి। తాజ్ హోటల్ మీద కూడా దాడి జరిగి ఎంతో మంది మరణించినారు, రైల్వే స్టేషన్లో బాంబులు। అలాగే చూసుకుంటే హైదరాబాద్ సిటీ నగరంలో అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో కూడా ఒక థియేటర్లో బాంబు పెడితే 100ల మంది మరణించినారు। ఇవన్నీ మీకు మళ్ళీ గుర్తుకు రావాలి। జై జవాన్ జై కిసాన్, అసలు రైతుకే విలువేలేని ఈ భారతదేశంలో అందరూ బతకడానికి గల్ఫ్ దేశాలు వెళ్ళినారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు। కానీ మళ్ళీ తిరిగి తన స్వదేశానికి వచ్చి అసలు నేను రైతును అని ఈరోజు గర్వంగా బతకడానికి నిదర్శనం ఒక మార్గం। ఈరోజు సైనికులు ఆపరేషన్ సింధూర్ వంటి పాకిస్తాన్ మీద విజయం చేకూర్చారు। అంటే ఒకప్పుడు మన భారతదేశంలోకి దొంగలా కాదు దొరల్లా చొరబడి మన భారతీయులనే సర్వనాశం చేసి భారతదేశ ఆర్థిక కోణాల మీద దెబ్బ కొట్టినటువంటి పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం అంటే అసలు భారతదేశం జెండా చూస్తేనే వణుకు పుట్టించినటువంటి ఈ 2025 ఆపరేషన్ సింధూర్లో మన సైనిక బలగాలకు ఎన్ని బలగాలు ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో, ఎందుకంటే నేను సోల్జర్ను కాదు కానీ నేను ఒక కిసాన్, నేను ఒక రైతును, నాకు నా బాధలు తెలుసు, జవాన్లకు ఉన్నటువంటి బాధలు వాళ్ళకు కూడా తెలుసు। కానీ అలాంటి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చి ఏ టైంలో ఎప్పుడు దాడులు చేయాలా, ఏ సమయాన్ని చేయించాలా, ఎలాంటిది అని స్వేచ్ఛనిచ్చినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీజీ। ఆయన సెప్టెంబర్ 17 నాడు, ఈరోజు ఆగస్టు 17, మళ్ళీ ఇంకొక నెల తర్వాత కరెక్ట్గా 75 సంవత్సరాలు ఆయనకు నిండబోతా ఉన్నాయి। మరి ప్రధానమంత్రిగా ఆయన ఒకవేళ ప్రధానమంత్రి సీటుకు కానీ దాని రిజైన్ చేసి కనుక వెళ్ళిపోతే భారతదేశం పరిస్థితి ఏమిటి? నిజంగా మనము ఈరోజు ఈ యొక్క ప్రధానమంత్రి గురించి నేను మాట్లాడాలని అనిపించింది, ఎందుకంటే మన ప్రతి వీడియోని చూడండి సోదరా, జై శ్రీరామ్ వీడియో అయిపోయిన తర్వాత జై జై శ్రీరామ్, ఈ జై శ్రీరామ్ అనే నినాదాన్ని ఇంటింటికి చేరవేసినటువంటి రామదూత హనుమాన్ లాంటి వాడు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు। ప్రతి ఇంటి పైన మన భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఇంటింటికి శ్రీరామ్ అనే ముద్ర వేయించిన ఈ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కొన్ని చిన్న చిన్న విషయాలను మనము నిజాలను తెలుసుకుందాము। అవి ఏంటి, ఏ రకంగా చేసినాడు, ఇంతటి మహానుభావుడు అసలు మన భారతదేశంలో ఉండడం నాకైతే చాలా గర్వంగా ఉంది। ఈయన గురించి కనుక ఎవరు తప్పుగా మాట్లాడినా కానీ నా ఇంటి వాళ్ళతో సహా నేను ఎప్పుడు తట్టుకునేవాడిని కాదు। ఎందుకంటే ఈరోజు హిందూ ధర్మం బ్రతుకుంది అంటే ఈరోజు 2025 అప్డేట్ అవుతా ఉన్న ఈ కాలంలో కూడా హిందూ ధర్మం బ్రతుకుంది। పాకిస్తాన్ కానీ చైనా కానీ అదంతెందుకు, నేను ప్రపంచానికే పెద్దన్నని అన్న అమెరికా డొనాల్డ్ ట్రంప్ కూడా భయపట్టినాడు అంటే నరేంద్ర మోడీ గారంటే ఎంతటి బలవంతుడు, ఎంతటి మన దేశానికి కావాల్సినటువంటి దృఢ సంకల్పమైన నేత అని
మనం తెలుసుకోవాలి మిత్రమా. ఇంకో విషయం నేనేమంటా ఉన్నా అంటే ఇది నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్, ఓన్లీ భారతదేశంకి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్గానే చూద్దాము. ఎందుకంటే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీల గురించి కాదు నేను మాట్లాడేది, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన గురించి 4 ముక్కలు కాదు, నేనైతే రోజంతా చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నా దేశం మీద అంత ప్రేమ ఉన్నా. ఈరోజు 3 సార్లు ప్రధానిగా గెలిచినప్పటికీ ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం ఎప్పుడు కూడా వెనకడుగు వేయని వాడు ఈ నరేంద్ర మోడీ. ఏదైతే మనకు ఆకస్మిక కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ని కూడా దాన్ని ఏ రకంగా తీసుకొచ్చినాడు, మరి ఎన్నో సంవత్సరాల ఈ యొక్క హిందువుల మనోవేదన, ఆవేదన, అటువంటి మన యొక్క కోరిక దాదాపు 5000 సంవత్సరాల నుంచి కోర్టుకు, హైకోర్టులో కూడా నరేంద్ర మోడీ గారు రాకముందు నేను మీకు విషయం ఈ విషయంగా చెప్పాలనుకున్నా. ఏంటి అంటే 2007లో ఏదైతే మనకు రామ వంతెన, ఆ రోజు రామాయుగంలో వేసినటువంటి రామవంతెన్ను, ఇది రామవంతెన కాదు, ఇది ఓన్లీ దాన్ని ఏమంటారు ఏదో వంతెన, ఈ వంతెన అని చెప్పేసి ఈ వంతెన దేవుళ్ళ కాలం నాటిది కాదు, దీనికి హిందువుల సెంటిమెంట్ ఏం లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో దీన్ని కులగొట్టాలి, దీన్ని ధ్వంసం చేయాలి, ఏవి కూడా హిందువుల జ్ఞాపకాలు ఉండద్దని చాలా పురాతన కట్టడాల మీద ఆ 2007లో వీళ్ళు చేపట్టినటువంటి యొక్క విధ్వంస కారణానికి మహారాష్ట్ర, అలాగే చూసుకుంటే గుజరాత్, అలాగే చూసుకుంటే మనకు యూపీ చాలామంది బజరంగ దళ సంఘాలు కావచ్చు, శ్రీరామయోగ సంఘాలు కావచ్చు, ఎంతోమంది మహామహనీయులు ఈ రామ వంతెన కావచ్చు, పురాణ నాటి కాలంలో మన దేవాలయాలు కావచ్చు కాపాడుకోవాలని ఢిల్లీని ముట్టడించినటువంటి దృశ్యాలు మీకు చూడబోతా ఉన్నారు నేస్తం. ఎందుకంటే ఆ యొక్క రామసేత్ అనే వంతెన్ను కూల్చేయాలి అని చేసినటువంటి ఒక హిందూ సమాధి ద్రోహి, హిందువుల మీదనే ఒక ద్రోహాన్ని తలబెట్టినటువంటి కొంతమంది మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని కూడా ఎదిరించింది పబ్లిక్. ఎందుకంటే ఇది భారతదేశం హిందూ దేశం, హిందూ ధర్మో రక్షతి రక్షత, ధర్మాన్ని నువ్వు రక్షించు, నువ్వు రక్షించుకోండి కాదు, ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను రక్షిస్తుందని చెప్తే ఆ విషయాన్ని పాటించేటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీజీ. ఈరోజు సెప్టెంబర్ 17 నాటికి ఆయన గనక రిజైన్ చేస్తే ప్రధానమంత్రి ఎవరవుతారు? ఇది నా లోపల ఉన్నటువంటి, అంటే నేను నరేంద్ర మోడీ గారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గురించి నేను టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? కానీ పెట్టుకోవాలి. ఈరోజు నేను నా ఇంట్లో భార్య బిడ్డలతోటి స్వేచ్ఛంగా భయభ్రాంతులు లేకుండా నిద్రపోతున్నా అంటే అది నరేంద్ర మోడీ గారి వల్లనే. అది ఇంకోటి, రాముని గుడి కట్టడానికి ఎంత ఇబ్బందులు జరిగినాయి, అసలు భారతదేశంలో మూలాలు, కులాలు, గుణాలు అందరి దాకా మోడీ అని ఆయన పేరు ఇంతగా ఎలా చేరింది అనే 2 విషయాలను తెలుసుకుందాం. ప్లీజ్ ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక నుంచి నరేంద్ర మోడీజీ గురించి 1 వీక్ ఒక వీడియో అనేది మన ఛానల్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అసలు ఆయన ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, ఇప్పుడు ఎండ్ అవుతున్నాడు కాబట్టి, ఇప్పుడు ఎండ్ అయ్యే టైం వచ్చింది. కానీ భగవంతుడు గనక నాకు కనబడితే, ఓ భగవంత నరేంద్ర మోడీ గారి వయసు మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాలని ఖచ్చితంగా మొక్కుతుంటే నా ఆయుష్ కూడా అతనికే ఇయ్యమని చెప్తుండే. ఎందుకంటే నేను ఉన్నది ఓన్లీ నా కుటుంబానికి కావాల్సిన ఒక 10 మందికి సేవ చేస్తా కావచ్చు. కానీ నరేంద్ర మోడీజీ ఉంటే 140 కోట్ల మంది జనానికి ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన గురించి ఎంత చెప్పినా కానీ నాకైతే చెప్పుతూనే ఉండబుద్ధి అవుతుంది మిత్రమా. ఇది అన్వేషణ, భారతీయుల శతాబ్దాల స్వప్నము, శ్రీరామ జన్మభూమి మందిరము శంకుస్థాపన జరిగి 5 సంవత్సరాలు, ఆగస్టు 5, 2020 అప్పటికి మనకు భారతదేశంలో గాను ప్రపంచంలో మొత్తం COVID-19 వచ్చి
మూలాలు స్తంభించిపోయి ఎవరి దగ్గర రూపాయి లేక ఆర్థికంగా ప్రతి దేశము క్షీణించపోయిన టైం. ఆ టైంలో కూడా ఆయన రామ్ మందిరం శంకుస్థాపన చేయడం జరిగింది. సుప్రీంకోర్టు నుంచి రామ్ మందిరం అనేది ఆల్రెడీ రామ్ మందిరం గుడికి సంబంధించిందే, అక్కడ గుడిని నిర్మాణించుకోవచ్చు అని అంతకుముందు నెల రోజుల ముందు సుప్రీంకోర్టు నుంచి తీర్పు రావడము, అదే రావడం తీర్పుతోటి ఆగస్టు 5 రోజు నాడు 2020లో రామ్ మందిరానికి శంకుస్థాపన చేసినాడు నరేంద్ర మోడీజీ. ఇదిగో ఆ దృశ్యం ఇది. ఇంకా మనకు చేసినటువంటి కొన్ని విషయాలు చూసుకుంటే ఇగో ఆర్టికల్ 370 రద్దు చేసి 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 2019 ఒక భారత్ ఒకే రాజ్యం లక్ష్యం అనే ఏంటంటే సకారమైన శుభదినం. భారతదేశంలో ఆర్టికల్ 370 దీన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా మిత్రమా? మన ఎవరైతే ఇందిరాగాంధీ మేడం గారు ఉన్నారో ఆమె తీసుకొచ్చింది ఆర్టికల్ 370 అనేది. ఇందిరాగాంధీ గారు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి చాలామందికి రకరకాల దాన్ని ఏమంటారు రకరకాల హక్కులు, రకరకాల చట్టాలు, అంటే భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఒకే చట్టం రావాలనేది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఒక యుద్ధం. దాని మీద మీరు చూడండి, పార్లమెంట్లో ఎంతో గొడవ జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, యూపీలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలు కావచ్చు, ఇంకా వేరే చిన్న చిన్న పార్టీలు, ఇప్పుడు మన దగ్గర ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు, తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ పార్టీ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను అందరూ ఈ కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇదంతా కూటమిగా మోపయ్యి, అంటే కన్న తల్లినే నడి రోడ్డు మీద నిలబెట్టి నిందించేటువంటి కొంతమంది మోపయ్యి ఆర్టికల్ 370 రద్దు చేయకుండా అడ్డుపడినా కానీ దీని గురించి గట్టిగా మాట్లాడింది మనకున్నటువంటి నరేంద్ర మోడీ గారు. నేను గనక ఖచ్చితంగా ఆర్టికల్ 370 రద్దు చేస్తా, దాన్ని ఆపే దమ్ముంటే ఎవరైనా ఆపుకోండి అని ఖచ్చితంగా మనకు ఇడ ఒకే భారత్ ఒకే రాజ్యాంగం. ఇప్పుడు భారతీయుడు అని నీకు ఆధార్ కార్డు ఉంటే గల్లీలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తి కాడికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దాకా ఒకటే రాజ్యాంగం. రాజ్యాంగంలో ఎలాంటి విభేదాలు కానీ ఎలాంటి వివిధ చట్టాలు కానీ లేవు, అందరికీ సమాన హక్కు. ఇది ఆర్టికల్ 370 యొక్క ఇడిగో. ఆర్టికల్ 370 రద్దు చేసిన 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సమస్త భారత ప్రజానికానికి ఉదయపూర్వక శుభాకాంక్షలు. కొంచెం తప్పులు పోతా ఉంటాయి, ఎందుకంటే చదువుకున్న జ్ఞానిని కాదు, చదువుకోని విజ్ఞానిని. 79 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఆ రోజు మనకు మొన్న మాట్లాడినటువంటి విషయము దీంతో నేను ముగించబోతా ఉన్నా. ఇది మన భారత సైనికులు ఎవరైతే ఉన్నారో, ఒక సోల్జర్స్ కావచ్చు, అలాగే బార్డర్లో ఉండే వాళ్ళు కావచ్చు, అలాగే సోల్జర్లో ఉన్నటువంటి ఇంకా పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అలాగే జెట్ ఫ్లైట్ అంటే భారత సైనికులకు ఎవరైతే జెట్ ఫ్లైట్ విభాగాన్ని నడిపిస్తున్నటువంటి యంత్రాంగం కావచ్చు, అందరికీ ఈ యొక్క ఏదైతే ఆపరేషన్ సింధూర్లో స్వేచ్ఛనివ్వడం జరిగింది. అంటే సైనికుల యొక్క ఇష్టాలను ప్రధాని కానీ గుప్పెట్లో పెట్టుకుంటుండే, కానీ మన నరేంద్ర మోడీ గారు గుప్పెట్లో పెట్టుకోలేదు సోదరా. ఏమన్నాడు చూడండి, మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము. హృదయ పూర్వచన చేయడం అంటే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, సమయాన్ని నిర్ణయించుకోవడం, ఇవన్నీ వారికే వదిలేసాం. అంటే వాళ్ళు సమయాన్ని నిర్దేశించుకోవడము, లక్ష్యం అంటే ఏం చేయాలి, దాన్ని టార్గెట్ చేసి ఎలా ఛేదించాలి అనేది కూడా వాళ్ళే ఛేదించరా. రెండవది, మన సైనికులు దశాబ్దాలుగా ఎవరూ చెయ్యలేని ఒకరి వడికి సృష్టించాయి. వారు శత్రు
భూభాగంలోకి వందల కిలోమీటర్ల మేర దాడి చేసి ఉగ్రవాద స్థావరాలను తుక్కు చేశారు. ఇది ఎందుకంటే వాళ్ళకు మనం స్వేచ్ఛనిచ్చినాము, వాళ్ళ సమయంతో వాళ్ళను దాడులు చేయమని మీ ఇష్టము అని చెప్పినప్పుడు నాకు పొద్దునుంటుందా, మధ్యాహ్నం ఉంటుందా, సాయంత్రం ఉంటుందా, నా ఇష్టానుసారంగా దాడి చేయనప్పుడు నేను చేయలేనా? అది మన సైనికుల యొక్క గొప్పదనం కూడా. ప్రాణాలకు తెగించి ఎంతోమంది సైనికులు భారతదేశం నుంచి వీడి పాకిస్తాన్లో వందల కిలోమీటర్లు చొచ్చుకొని పోయినామంటే పాకిస్తాన్కి వెళ్ళిన వారు ఎవరు కూడా తిరిగి రారు. చాలా మనం వీడియోలు కూడా చూసినాం. ఇక లాస్ట్ పాకిస్తాన్కి ఇప్పటికీ నిద్ర పట్టలేదు, విధ్వంసం ఆ స్థాయిలో జరిగింది. దీన్ని చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ప్రతి సైనికుడికి నిజంగా ఉదయపూర్వక సెల్యూట్. ఎందుకంటే మన భారతదేశంలో నిద్రపోతున్నాము అంటే ఇంతకుముందు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన ముంబైలో కానీ, ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ ఇలా చూసుకుంటే ఎన్నో మంచి సిటీల్లో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నా కానీ మన ఈ ఏదైతే ఇంకో ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వము చేతగాని ప్రభుత్వమై కూసున్నప్పుడు ప్రతి భారతీయుడు ఆకాశం వైపు ముఖం పెట్టి భగవంతుడా మాకంటూ ఒక సైనిక రక్షక దళాన్ని పంపించు అంటే ఆ దళమే ఈరోజు నరేంద్ర మోడీ గారి రూపంలో రావడం జరిగింది. ఏ కులానికి ఏ మతానికి లొంగకుండా భారతదేశంలో ఉన్నటువంటి భగవద్గీత సారాంశాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించినటువంటి పూరణీయ మన యొక్క గొప్ప నేత. ఆయన గురించి వర్ణించడానికి నా దగ్గర అక్షరాలు లేవు, అందుకనే మాటలు తడబడతా ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచిగా మాట్లాడుకుందాం. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు నా తప్పులుంటే క్షమించాలి. నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలు అడగలేదు, కానీ నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడడం అంటే ఖచ్చితంగా ఆంజనేయుడు గురించి మాట్లాడడమే. ఆంజనేయుడి గురించి మాట్లాడినప్పుడు ఒక అక్షరం తప్పుపోయినా అది మనలో ఉన్న లోపమే, నాలో ఉన్న లోపమే ఈరోజు అక్షరాలు తప్పుపోతా ఉన్నాయి. కాబట్టి నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. ఎందుకంటే రామ మందిరం కట్టినాడు అంటే ఆ రామ మందిరం కట్టడం ఎవరి తరము కూడా కాదు, అది ఓన్లీ ఒక నరేంద్ర మోడీజీ వల్లనే అయ్యింది. అది ఎందుకు అనేది మీరు కింద కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు మనస్ఫూర్తిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ప్రతి వీక్కి ఒక నరేంద్ర మోడీజీ గురించి స్పెషల్ వీడియోలు ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి. ఆయన టైం ఎక్కువగా లేదు, కానీ సూర్యుడు అస్తమించినా కానీ మళ్ళీ రేపు ఉదయిస్తాడు అనే ఆశ మనలో ఉంటుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీజీ ఒకవేళ రిజైన్ చేస్తే తర్వాత భారతదేశం ఏమైపోతుందో, ఎందుకంటే రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఉదయించే సూర్యుడు కాదు. కాబట్టి నరేంద్ర మోడీ రూపంలో మళ్ళొక సూర్యుడు ఉదయించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్.